హాయ్, వెల్కమ్ టు టీవీ. గత కొద్ది రోజుల నుంచి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి పేరు తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా వినిపిస్తుంది. అయితే ఈ వివాదాలు ఆయనకేమీ కొత్త ఏమి కాదండోయ్. ఎందుకంటే ముక్కుసూటిగా మాట్లాడి తరచూ వివాదాల్లోకి చిక్కే గరికపాటిపై ఈసారి ఏకంగా ఆయన తొలి భార్య కామేశ్వరి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో గరికపాటికి 2 పెళ్ళిళ్ళు అయ్యాయని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఈ గరికపాటి ఎవరు, ఎలా ప్రవచనకర్తగా మారారు, ఆయన 2 పెళ్ళిళ్ళ స్టోరీ ఏంటి, వీటితో పాటు మరిన్ని ఆసక్తికర విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. గరికపాటి నరసింహారావు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారం ఆయన స్వగ్రామం. 1958 సెప్టెంబర్ 14న జన్మించారు. వెంకట సూర్యనారాయణ, వెంకట రమణమ్మ ఈయన తల్లిదండ్రులు. అష్టకష్టాలు పడి బాగా చదువుకున్నారు. అద్భుతమైన ధారణ శక్తి ఆయన సొంతం. ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేశారు. 30 ఏళ్ళు ఉపాధ్యాయ వృత్తులు కొనసాగారు. ఆయనకు 2 పెళ్ళిళ్ళు అయ్యాయి. మొదటి భార్య కామేశ్వరి, ఆమె కూడా తెలుగు సంస్కృత పండితురాలే. 2 పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయారు. ఆ పిల్లలకు మహాకవులైన గురజాడ శ్రీశ్రీ పేర్లు పెట్టారు. ఆ పిల్లలకు 10, 12 ఏళ్ల వయసున్నప్పుడు వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత గరికపాటి నరసింహారావు 2వ పెళ్లి చేసుకున్నారు. ఆమె పేరు శారద. హైదరాబాద్లో స్థిరపడడానికి ముందు కాకినాడలో కూడా ఉన్నారు. మొదటి భార్య కామేశ్వరి కూడా 3 ఎంఏలు చేసి సంస్కృత అధ్యాపకురాలిగా హైదరాబాదులోనే స్థిరపడ్డారు. ఇక గరికపాటి నరసింహారావు మంచి అవధాని, ఉపన్యాసకుడు, రచయిత కూడా. దేశ విదేశాల్లో అవధానాలు చేశారు. ఇప్పటి వరకు 275 అష్టావధానాలు, ఒక మహా సహస్రావధానం, 8 అష్ట శత ద్విశత అవధానాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఆయన్ను పిలవని టెలివిజన్ ఛానల్ లేదు. ఆయనతో ప్రవచనం చెప్పించుకొని మహా సంస్థలు, ప్రముఖులు లేరంటే అతిశయోక్తి కాదు. పలు సాహిత్య, ఆధ్యాత్మిక అంశాలపై ప్రసంగాలు చేశారు. పద్య కావ్యాలు, పరిశోధన, పాటలు వంటి వివిధ అంశాలపై గరికపాటి 14 పుస్తకాలు రాశారు. దారాణ బ్రహ్మరాక్షసుడు, అవధాన శారద వంటి బిరుదులు, కళారత్న, పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, కొప్పరపు కవులు పురస్కారం తదితర పురస్కారాలు, కనకాభిషేకాలు, సువర్ణ కంకణాలు లాంటి పురస్కారాలు, గౌరవాలు అందుకున్నారు. 2022లో ఆనాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. అయితే గరికపాటికి వివాదాలు కొత్తేమీ కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల కొండలెన్ని అనే దానిపై వివాదం చెలరేగింది. 7 కొండలు కాదు 5 కొండలు అన్నవాళ్ళు ఏమైపోయారో తెలుసుగా అంటూ గరికపాటి చేసిన వ్యాఖ్యలతో దుమారం చెలరేగింది. బంగారం తయారు చేసేటప్పుడు కాస్తైన బంగారాన్ని స్వర్ణకారులు దాస్తుంటారని, వాళ్ళు దోపిడీదారులేననే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. దీనిపై స్వర్ణకారులు ఆయన ఇంటిని చుట్టుముట్టి ఆందోళన చేయడంతో క్షమాపణలు చెప్పారు. నటి శ్రీదేవి మరణం పైన, పిల్లల్ని స్కూల్లో టీచర్లు కొట్టడం పైన కూడా గరికపాటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత నాలుగు ఖర్చుకున్నారు. తన తోటి ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అజ్ఞాని అంటూ ఓ సందర్భంలో విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రముఖ నాయకుడు బండారు దత్తాత్రేయ ప్రతి ఏటా నిర్వహించే అలైబలైలో మెగాస్టార్ చిరంజీవితో సెల్ఫీలు దిగే కార్యక్రమాన్ని ఆపివేయకపోతే తాను వేదిక దిగిపోతానంటూ బెదిరించడం, దీనికి చిరంజీవి అభిమానులు ఆయన్ను పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం, హెచ్చరికలు చేయడంతో చిరంజీవికి క్షమాపణలు చెప్పారు. అయినా కూడా ప్రవచనాలు చెప్పడం మాత్రం మానలేదు. ఇటీవలే తెలంగాణ టూరిజంలో ఆయన ఓ పదవి కూడా కట్టబెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలోనే మొదటి భార్య కామేశ్వరి ఎంట్రీ ఇచ్చింది. కామేశ్వరి కొంతకాలం కిందట వాలి, సుగ్రీవులు వారి భార్యలు, వారి సంబంధాలు, అన్నదమ్ముల వివాదం, చేసుకున్న ద్రోహాలు వంటి వాటిని వివరిస్తూ ఆమె వీడియో చేశారు. అది గరికపాటి వారిని ఉద్దేశించి ఆమె చేశారంటూ కొంతకాలంగా ప్రచారం నడుస్తుంది. ఆ వీడియోను తీసివేయమని గరికపాటి టీం ఆమెను కోరినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఆమె దానికి తిరస్కరించింది కూడా. దీంతో తనను పోలీస్ స్టేషన్లో పెట్టారని కామేశ్వరి చెప్పింది. తనను 25 ఏళ్లు చిత్రహింసలు పెట్టారని, చివరికి ఇల్లు కూడా రాయించుకున్నారని కామేశ్వరి చెప్పుకొచ్చింది. ఇవే కాదు, ఆమె చేసిన పలు వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో అదేదో చిన్న వ్యవహారమేలే అనుకున్న గరికపాటికి గట్టిగా సెగదగిలింది. దీంతో ఆ వీడియోపై గరికపాటి టీం స్పందించింది. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికపాటి నరసింహారావుపై ఇటీవల కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేసి పరువు తీస్తున్నారు. ఈ దుష్ప్రచారం వారి కుటుంబ సభ్యులను, అభిమానులను చాలా కలత పెడుతోంది. వారు చేసిన ఆరోపణలన్నీ నిరాధారం, సత్యదూరం. కొన్ని వేర్వేరు సంఘటనల్లో గురువుగారు
ఎవరెవరికో చెప్పని క్షమాపణలు కూడా చెప్పారని, అయినా వారి గౌరవానికి భంగం కలిగే విధంగా ప్రచారం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా వారి పారితోషికాలు, ఆస్తుల విషయంలో కూడా నిరాధార అసత్య ప్రచారం జరుగుతోంది. వీటన్నింటినీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో ఇప్పటి వరకు వారిపై తప్పుడు ప్రచారం చేసిన సంస్థలపై క్రిమినల్ కేసులు పెట్టడం, పరువు నష్టం దావాలు వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో వ్యక్తులు కానీ, సామాజిక మాధ్యమాలు కానీ ఇకపై ఎటువంటి దుష్ప్రచారం చేసినా తగిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని అంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టారు. ఇక్కడతో అయినా ఈ గరికపాటి కామేశ్వరి వివాదానికి ఎండ్ కార్డు పడుతుందో లేదో చూద్దాం.